చాలా చక్కని సమయం నాకు కూడా ప్రాప్తించింది. ఉదయకాలంన ఎలిజబెత్ అన్నట్టు నా ప్రభు తల్లి నా యుద్ధకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించునని అన్న మాట్లాడుతూ ఆరాధనలో వాత్సల్యత గురించి మాట్లాడుతున్నప్పుడు నా కుమార్తె జ్ఞాపకం వస్తుంది. కృపా వాత్సల్యత, ఆమె పేరే కృపా వాత్సల్యత. కృపా వాత్సల్యత అనే పేరు నేను ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, ఆ మహాదేవుని యొక్క వాత్సల్యాన్ని, ఆయన బాహుళ్యాన్ని జ్ఞాపకం చేసుకొని అది ధ్యానం చేసేటప్పుడు ఆ పేరు పెట్టమన్నట్టుగా దేవుడి మాటలో కృపా వాత్సల్యత అని పెట్టాను. పాట పాడుతున్నప్పుడు నేను అనుకోనలేదు నాకీ భాగ్యం ఉంటుందని. నిజమే, ఎవరు కూడా మనము అనుకొని ఉండం ఇంత గొప్ప భాగ్యం, ఇంత గొప్ప ధన్యత మనకుంటుందని. నేనేమనుకుంటున్నానంటే, పరలోకంలో ఒకవేళ దేవుడు పాట పాడిస్తే అన్నను ముందుంచుతాడేమో అనుకుంటున్నా. కొత్త కొత్త పాటలు, కొత్త అంటే ఈ పాత పాటే కానీ హృదయాన్ని ద్రవింపజేసేటువంటి పాటలు మరి వారి కుటుంబంలో రావడము దేవునికి ఎంతో మరి అది ఆనందకరం. పెద్ద పెద్ద దైవ సేవకులు, శ్యాంబాబు గారు అయితేమి, అటువైపు పులివెందల్లో, అటువైపు అనంతపూర్లో, కర్నూలులో ఈ పాటలు పాడుకుంటూ ఉన్నాం మేము. నిజంగా వెదకని నాకు దొరికితివి అనేటువంటి పాట, అలాగే విశ్వాసిని భాగ్యం ఎంత గొప్పది అది. దానికంటే ఒకటి నేను ఎక్కువగా పాడుకునే, నా వయసులో నేను యవనస్తుడిగా ఉన్న పాట, లోబాడా నొల్లని నన్ను, లోబాడా నొల్లని నన్ను ప్రేమన్ పిలచి చేతులు చాపినావు, లోబాడా నొల్లని నన్ను ప్రేమన్ బిలచి చేతులు జాపినావు, ఆ చేతులలో చీలల్ దించి బాధించి నట్టి భ్రష్టుండాను నేను, ఆ చేతులలో చీలల్ దించి బాధించి నట్టి భ్రష్టుండాను నేను, నా ప్రభువా ప్రేమమయా నిన్ను అనునిత్యాబును కీర్తింతున్. కాలేజీకి వెళ్ళి వస్తున్న రోజుల్లో బాత్రూంలో కూడా ఆ పాట పాడుకునేవాడిని. వాష్రూమ్లోకి పోయి స్నానం చేసేటప్పుడు పాడుకుంటూ ఉండేవాడిని. అదొక రకమైనటువంటి దేవునితో సంబంధం. నేను కాలేజ్ చదువుకునే రోజుల్లో ఇలాంటి సెల్ ఫోన్లు పెట్టుకొని తిరగలేదు. ఒక బైబిల్ కొత్త నిబంధన, న్యూ టెస్టమెంట్ అనేది జేబులో ఉంటుంది ఎప్పుడు. అది గిడియోన్స్ వాళ్ళది. ఎప్పుడు చదువుకునేవాడిని, ఎక్కడ సమయం దొరికితే అక్కడ చదువుకునేవాడిని. ఎందుకంటే ప్రభు నాతో ఏం మాట్లాడతాడో అని. ఆ మాటలన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు పాటలు రచించి పాడినటువంటి వారికి నిజంగా మనం నిండార వందనాలు తెలియజేయాలి. ఈ పాటలే కాదు, దేవుడే మనల్ని సంధిస్తాడు, దేవుడే మనల్ని ఆయన సమీపిస్తాడు. ఉదయకాలంన మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. లూకాసు వార్తలోనే మనం కొన్ని మాటలు చదువుకుందాం. చూడండి, మొదటి అధ్యాయము 26వ వచనం నుంచి 38వ వచనం వరకు, వచనం మార్చి వచనం చదువుకుందాం. 26వ వచనం నుంచి నేను చదువుతున్నాను. 6వ నెలలో గాబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో
ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అను పేరు పెట్టుదువు. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక నేను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. చిన్న మాట ప్రార్థన చేసుకుని, కృప కలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా. ఏ పాటి వారం తండ్రి, నరపుత్రుని దర్శించుటకు, జ్ఞాపకం చేసుకున్నటకు, మనుష్యుడు మా తండ్రి మట్టివాడు నాయన, నిరంతరము పాపపు ఊబిలో ఉండేవాడు నాయన, మమ్మల్ని మహిమలోనికి తీసుకురావడానికి కోసమే, పరిశుద్ధతలోకి మార్చుట కొరకై తండ్రి, నీవు మారిపోయిన సంగతి జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డలు చక్కగా నిన్ను ఆరాధించగలిగి ఉండగా వారి స్థుతులను ప్రభువా గైకొని ఆగ్రహించి మహిమ పొంది వారిని సమాధానపరిచి దీవించి ప్రభువా మీరు పంపండి, మా మధ్యన మీరున్నారు తండ్రి. అయ్యా, మా హృదయాలు వేచి ఉండగా నాయన, నిలబడిన నీ దాసుడు నిష్ప్రయోజకుడు, మీరు మాట్లాడి క్షేమము కలుగు చేయమని యేసు ప్రభు పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ నెలలో తప్పకుండా ఈ అధ్యాయాలే ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు జననం గురించి, ఆ ప్రభు మరి ఆయన ఎలా పుట్టాడు, ఎలాగున జరుగుతుందని అనుకుంటున్నప్పుడు నేను కూడా అదే మరి వాటిని మాట్లాడుతూ ఉన్నాను. దేవుడు కొత్త విషయాలు నాకు అందిస్తూ ఉండగా ఆ విషయాలే మీ మధ్యన పంచుకుంటున్నాను. ఉదయకాలంన ఈ భాగంలో ఒక మాట ఏంటంటే 28వ వచనంలో దయాప్రాప్తురాలా అన్నాడు. మరియమ్మ దగ్గరికి వచ్చి గాబ్రియేలు దూత నిలబడి ఆమెతో మాట్లాడుతున్న మాట దయాప్రాప్తురాలా అన్నాడు. దయాప్రాప్తురాలా అంటే అర్థం ఏంటంటే, ఇంగ్లీష్లో రాయబడిన మాట హైలీ ఫేవర్డ్. హైలీ ఫేవర్డ్ మా అర్థమవుతుందా? అత్యున్నతంగా దేవుని చేత ప్రేమించబడిన దానవు, దయ పొందిన దానవు, దేవుని కృప పొందిన దానవు అని అర్థం. దేవుని వలన నీవు కృప పొందితివి. మరియమ్మ దేవుని వలన అంతగా కృప పొందుటకు ఆమెలో ఉన్నటువంటి ఆ దీనత్వం ఏంటి, ఆమెలో ఉన్నటువంటి ఆ సుగుణాలు ఏంటని ఆలోచన చేస్తే నిజముగా మరియా అంటే అర్థం ఏంటో తెలుసా? చేదు అని. మరియా అంటే చేదు, చేదైన అనుభవాన్ని ఆమె ప్రభు కోసం అలాగే సమర్పించుకుంది. తన జీవితం అంతా కూడా చేదైన అనుభవాలతోనే ఆమె నిండబడి ఉంది. ఎందుకో తెలుసా? ఒక గొప్ప రక్షకుడిని, సర్వాధికారి అయినటువంటి దేవుణ్ణి, దేవుని దయా సంకల్పాన్ని, ఈ సృష్టిలో మానవుడు చేసిన పాపం అంతటిని చేయగలిగినటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుని లోకానికి తీసుకురావడం కొరకై ఆమె తన జీవితాన్ని చేదుగా చేసుకుంది. దయాప్రాప్తురాలా అని గ్రంథములో వెతకన ఎవరికి కూడా
ఆ మాట కనపడదు. అందుకే ఎలిజబెత్ ఆమె గురించి అంటూ స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానము అన్నాడు. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు. నన్ను ధన్యురాలు అంటారు అని ఆమె చెప్పుకుంటుంది. నన్ను ధన్యురాలు అంటారు. ఐ వాజ్ ద బ్లెస్డ్ వన్. ఎలాగూ ఆమె ధన్యురాలు, ఎలాగునో ఆమె ఆశీర్వదించబడినటువంటి సహోదరిని ఆలోచన చేస్తే ప్రియులారా, మనము ఒకసారి గ్రంథాలు చదివినప్పుడు దేవుని సంకల్పాన్ని ఆయా సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చాడు. దేవుని సంకల్పము, దేవుని ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశమును దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. ఆదికాండంలోనే నోవాహు కాలమందు మనుష్యులు తమ మార్గములు చెరిపివేసుకొని పాపం చేసి దేవునికి దూరం అయిపోయినప్పుడు దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ వ్యక్తి పేరే నోవాహు. నెమ్మది కలుగు చేసేవాడు. ఆ ఆదికాండంలో రాయబడిన మాట చూడండి, 6వ అధ్యాయం 8వ వచనంలో నోవాహు గురించి ఇలాగూ రాయబడి ఉంది. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయను అని రాయబడింది. యెహోవా దృష్టిలో కృప పొందినవాడు అని రాయబడి ఉంది. అంత మాత్రమే కాదు, దావీదు గురించి కూడా రాశాడు దేవుడు. దావీదు గురించి ఏం రాశాడు? అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 46వ వచనం. అయితే దేవుని దయ పొంది యాకోబు దేవుని నివాస స్థలము కట్టగోరెను. చాలు. యాకోబు దేవుని నివాస స్థలమును కట్టగోరెను. మోషే గురించి అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయంలో 25వ వచనం. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్నాడని సంగతి వారు గ్రహింతురని తలచెను గాని వారు గ్రహింపరైరి. రక్షణ సహోదరులకు ఇవ్వాలనేటువంటి సంగతి వారు గ్రహింపరైరి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొనలేదు గాని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం, రక్షణ పొందుట కొరకై సహోదరులను హెచ్చరించడం, దేవుని యాకోబు మందిరం దేవుని కొరకై మందిరము కట్టించడం, నోవాహు మనుషుల కొరకై ఒక ఓడను కట్టించడం, ఇవన్నీ కూడా దేవుని ప్రణాళిక. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మానవుడు రక్షించబడాలి. అదే ఉద్దేశంతో దేవుడు లోకంలో మనుషులను వెతుకుతుండగా ఎవరు కూడా ఈ లోకానికి రక్షకుణ్ణి తీసుకొచ్చేటువంటి మార్గం లేదు. ఆయన రక్షకుడిగా ఈ లోకానికి రావాలనుకున్నాడు. ఆయన ఈ లోకంలో మానవుల్ని పాపము నుండి విమోచించాలనుకున్నాడు. కనుకనే ఆయనకు కనిపించిన ఒకే ఒక వ్యక్తి మరియమ్మ. ఎలారా 2వ రాజుల గ్రంథంలో ఇవి తీయాల్సిన పని లేదు. 5వ అధ్యాయం 1వ వచనంలో నయమాను సిరియా రాజు ద్వారా దయ పొందినవాడుగా ఉన్నాడు. ఎస్తేరు గ్రంథంలో 7వ అధ్యాయంలో అర్థశాస్త్ర ద్వారా రాజు ద్వారా ఎస్తేరు దయ పొందినదిగా చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, నెహమ్యా గ్రంథంలో 2వ అధ్యాయంలో 5వ వచనంలో ఆ రాజు ద్వారా నెహమ్యా దయ పొందినవాడుగా ఉన్నాడు. మనుష్యుల దయను పొందుతున్నారు కానీ దేవుని దయను ప్రత్యక్షముగా ఎక్కువగా అస్సలు
హైలీ ఫేవర్డ్ అనేటువంటి మాట మరియమ్మకే దక్కింది. ఎందుకంటే ఆ దాసురాలు ప్రియులారా ఆమె కన్యక అని రాయబడి ఉంది. ఆ మాటలు మనం చూసినప్పుడు 34వ వచనంలో, మొదటి అధ్యాయం 34 లూకాసు వార్తలో, నేను పురుషుణ్ణి ఎరుగని దాననే అని. నేను పురుషుని ఎరుగని దానను. ఆమె కన్యక అని మాట్లాడుతుంది. ఈ మాట ద్వారా మనం ఆలోచిస్తే మరియమ్మ ఎంత పరిశుద్ధురాలు, ఎంత పవిత్రమైనటువంటి సహోదరి. అయ్యా, అర్థమవుతుందా? పవిత్రమైన జీవితం. దేవుడు పరిశుద్ధులుగా ఉండుటకే పిలిచను కానీ అపవిత్రులుగా ఉండుటకు మనల్ని పిలవలేదు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 3వ వచనంలో మాట ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో పరిశుద్ధత లేకుండా ప్రభువును ఎవరు కూడా చూడడు. పరిశుద్ధత లేకుండా, పవిత్రమైన జీవితం లేకుండా దేవునితో సంధి చేసేవాడు లేడు. దేవుని సమీపించాలంటే, దేవుని సంధి చేయాలంటే, దేవుని ఆశీర్వాదం పొందాలంటే పరిశుద్ధమైన జీవితం అవసరం. ఆ దాసురాలు పరిశుద్ధముగా బ్రతికినటువంటి దాసురాలు. అంత పవిత్రమైన జీవితము ఎందుకు జీవిస్తుంది? ఈ రోజుల్లో లోకమంతా చెడిపోయి ఉంది. లోతు కుమార్తెలు ఎలాగున చెడిపోయి డేటింగ్లో ఉన్నారో, ఆయా రకములైనటువంటి సహోదరులను చూసినప్పుడు వారు ఎలాంటి దీనమైన దిగజారిపోయిన పరిస్థితిలో ఉన్నారో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితులకు భిన్నముగా యేసుక్రీస్తు ప్రభు ఈ దినాల్లో ఆయన వచ్చిన దినాలే ప్రియులారా నోవాహు దినముల లాంటివి. జనులు తింటున్నారు, త్రాగుతున్నారు, సుఖిస్తున్నారు, అబద్ధములాడుతున్నారు, సంపాదించుకుంటున్నారు, నా ఇష్టము నాది అని మాట్లాడుతున్నప్పుడు ప్రియులారా, ఇలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడి లోకానికి వచ్చాడు. ఆ సంపూర్ణత అంటే ఏంటి? పాపము మొత్తముగా నింపబడింది. దేవుడు అన్నాడు కదా, సుధమ గొమర్రాలను పోయి చూచి వాటి పరిస్థితిని చూచి మేము దానికి తీర్పు తీరుస్తామన్నారు. అలాగనే ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు మాత్రమే కాదు, ఆయన తీర్పు తీర్చే తీర్పరి. ఉదయకాలంలో ఆయన అనుకుంటున్నాం, ప్రభుని నమ్ముకోకపోతే నీకు ఆరని అగ్ని, తీరని బాధ, అగ్నిగుండం ఉందని, పాపములో ఉన్న నీవు పాపం వల్ల వచ్చు జీతం మరణాన్ని పొందక తప్పదని దేవుని గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ప్రభునందు విశ్వాసం ఉంచిన నీవు కూడా ప్రియులారా, దేవుని పరిశుద్ధతను తెలుసుకోక, దేవుని పవిత్రమైన ఆలోచన లేక, పవిత్రమైనటువంటి జీవితము లేక, పరిశుద్ధమైన హృదయం లేక ఎంతగా దేవుణ్ణి ఏడిపిస్తున్నారో ఒకసారి ఆలోచన చేయాలి. పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ, దేవుని దుఃఖపరుస్తూ మనము నటించేటువంటి నటన, మాట్లాడేటువంటి మోసము దేవునికి తెలుసు. ఈ లోకపు నటన గతించే రోజుల్లో మనముండగా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. పవిత్రమైన జీవితం ఆ దాసురాలు జీవించింది గనకే ఆమెను అంటున్నాడు, ఆమె కన్యక, అయ్యా నేను పురుషుణ్ణి ఎరగని దాన్ని, నీవైతే పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు అని మాట్లాడింది. ఆమె పరిశుద్ధంగా బ్రతకడానికి ఆమె జీవిస్తుంది. దేవుడు ఉన్నాడని, దేవుడు మనుష్యులకు దయచేస్తాడని ఆ దాసురాలు నమ్మకం ఉంచింది. కాబట్టి ఆ దేవుణ్ణి, జీవము గల దేవుణ్ణి, సర్వశక్తివంతుడైన దేవుణ్ణి, సర్వాధికారము కలిగిన దేవుణ్ణి, సర్వోన్నతుడైన దేవుణ్ణి నమ్మి ఆమె ఆ ప్రజల కోసమై, ఇశ్రాయేలు జనాంగం కోసమై, లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కోసమై రక్షకుడిని ఇవ్వడం కోసమై పరిశుద్ధురాలుగా బ్రతుకుతుంది. నా జీవితం ఎలా ఉంది? ఈ రోజుల్లో ఎటు పడితే అటు కాలు దాటితే
ఈ ప్రాంగణము దాటితే ఎటు పడితే అటు, నాలుక ఎటు పడితే అటు మాట్లాడుతుంది, కాలు ఎటు పడితే అటు పరిగెత్తుతుంది, హృదయము ఎటు పడితే అటు ఆలోచన చేస్తుంది, చెవులు ఎటు పడితే అటు వింటూ ఉన్నాయి. ప్రియులారా, దీని శిక్ష నీవు అనుభవించాలి. ఆయన అగ్నిలో నీకు బాప్తిస్మం ఇస్తాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? అది దినదినము దేవుని యొక్క తీర్పు మన మీదకి వస్తూ ఉంటుంది. కడుక్కుంటున్నావా? నీ పాపమును కడుక్కుంటున్నావా? తిమోతి పత్రికలో, మొదటి పత్రికలో ఆయన ఒక మాట అన్నాడు చూడండి. అపోస్తులైన పౌలు తిమోతికి రాస్తూ మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం, మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. దేవునిని ధరించడము ద్వారా, దేవుని కొరకై శ్రమలు అనుభవించడం ద్వారా, దేవుని కొరకై చేదైన జీవితాన్ని జీవించడం ద్వారా, శ్రమలు ఎన్నిక చేసుకోవడం ద్వారా, శిశు ప్రసూతి ద్వారా రక్షింపబడుతుంది. పరిశుద్ధతలోనికి వస్తారు. యేసు ప్రభు అన్నాడు, పిల్లరా గమనించండి, నా యొద్దకు వచ్చువాన్ని నేను ఎంత మాత్రము త్రోసివేయను. భారము మోస్తున్న సమస్య జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అన్నాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి పవిత్రపరచును అంటున్నాడు. రక్తం ఏంటి? పరిశుద్ధపరచడం ఏంటి? పిల్లరా, శరీర సంబంధమైన శుద్ధి కాదు ఇది. లోపల ఉన్న మనస్సాక్షిని, కల్మషాన్ని కడిగేటువంటి రక్తము. అలాంటి పరిశుద్ధమైన రక్తము, పరిశుద్ధమైనటువంటి వ్యక్తి రావాలంటే ఆ దాసురాలు ఒక పాత్రగా ఉపయోగపడింది. ఆమె పరిశుద్ధురాలు. రెండవది ఏంటంటే, రెండో సంగతి ఆమె గురించి ఏంటంటే, ప్రియులారా, ఆమె ఒక గొప్ప ప్రార్థనాపరురాలని చెప్పచ్చు. ఆమె గొప్ప ప్రార్థనాపరురాలు. ఆమె ఎందుకు ప్రార్థన చేస్తుంది అంటే, అదే అధ్యాయం చూడండి, అదే అధ్యాయం 54వ వచనం 55వ వచనం, అబ్రహామునకును అతని సంతానమునకు యుగాంతం వరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేశాను. యుగాంతము వరకు తన కనికరము మానవుల మీద ఉండాలి. మనుష్యులందరూ రక్షింపబడాలి. అబ్రహాము ద్వారా దేవుడిచ్చిన వాగ్దానం. ప్రియులారా, నీవు నమ్ముకొనడమే కాదు, అన్ని జనులు నీ ద్వారా రక్షింపబడాలి. అన్ని జనులు నీ ద్వారా ఆశీర్వదించబడాలి. నీవు ఎవరిని ఆశీర్వదిస్తావో, ఏ జనమనైతే ఆశీర్వదిస్తావో దానిని నేను ఆశీర్వదిస్తానని చెప్పినటువంటి దేవుడు యుగాంతం వరకు ప్రియులారా మానవుల్ని రక్షించాలి, పరిశుద్ధులుగా చేయాలని ఆమె ప్రార్థన. రిబ్కమ్మ విషయంలో మనం ఆలోచన చేస్తే రిబ్కమ్మ ప్రార్థన గొప్పది. ఆమె ఎలా చేస్తుందంటే, రిబ్కమ్మ విషయమై 25వ అధ్యాయం చూడండి, ఆదికాండము 25 ఈమె కూడా కన్యకే. ఈమెను గురించి కూడా రాయబడింది ఏంటంటే, ఆమె కన్యక అని రాశాడు. 21వ వచనం చదవండి, 25, 21. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. ఆమె గర్భంలో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడరు గనుక ఆమె, అలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అని అనుకొని ఈ విషయమై యెహోవాను అడగవెళ్ళెను. ఎంత సులభంగా దేవునితో మాట్లాడుతుందో చూడండి. నేను ప్రవేశించలేము కానీ, ఈ లోకంలో ఉన్నవారు అంత సులభంగా ప్రవేశించలేరు కానీ రిబ్కమ్మ ఎంత చక్కగా ప్రవేశిస్తుందో చూడండి. ఆమె ఏమంటుందంటే, నేను అడగవెళ్ళెదను, నా దేవుని నేను అడుగుతాను. ఎంత స్వేచ్ఛ, ఎంత అన్యోన్య సహవాసం. ప్రియులారా, దేవునితో అన్యోన్య సహవాసం ఉందా? ఆయన నమ్మదగినవాడు, ఆయన సహవాసమునకు పిలిచినవాడు నమ్మదగినవాడు, ఆయనతో అన్యోన్య సహవాసం ఇచ్చినవాడు. ఆ సహవాసములో దేవునితో మనకున్న సంబంధం ప్రార్థనే. ప్రార్థన ద్వారా ఆమె దేవునితో సహవాసం చేస్తుంది. నేను అడగవెళ్ళెదను అని అడిగింది. అడిగినప్పుడు ఆమెకి
ఒక ప్రత్యక్షత దొరికింది. ఏంటంటే, అమ్మా 2 జనములు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు. ఈరోజు ఇశ్రాయేలు జనాంగం పెద్దవాళ్ళైతే అన్యులుగా పుట్టినటువంటి మనము చిన్నవాళ్ళము. దేవుడు చిన్నవాళ్ళు లేకుండా పరలోక రాజ్యంలో వారిని ప్రవేశపెట్టలేదు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11 అధ్యాయం 40-41 వచ్చిన మీరు చదువుకోండి. కాబట్టి మనకిచ్చినటువంటి ఆధిక్యత, మనకివ్వబడినటువంటి ధన్యత ఏంటంటే, చిన్నవాడు పెద్దవాడి కంటే గొప్పవాడవుతాడు. నీవు నేను ఈరోజు దేవుని యొక్క మర్మాలను, నీవు నేను దేవుని యొక్క ఆ యొక్క ఆలోచనలను ఎలా తెలుసుకుంటున్నామంటే, కేవలము ప్రార్థన చేసి ఆయనతో అన్యోన్యమైన సహవాసము చేయడం వల్ల. ప్రియులారా, ఆమె ఎంత గొప్ప ప్రార్థనా పరురాలు. యుగాంతం వరకు తన బిడ్డలకు కనికరము చూపించాలని, తన బిడ్డలకు దేవుని యొక్క వాత్సల్యత చూపించాలని ఆమె ఇశ్రాయేలు జనాంగమే కాదు, రాబోయేటువంటి దినాల్లో ప్రియులారా అన్ని జనులు కూడా ఆశీర్వదించబడాలని ఎంత ప్రార్థన చేస్తుందో ఆ దాసురాలు. అలాంటి ప్రార్థన కలిగినటువంటి వారు ఆమెలాగా కన్యక లాంటి జీవితం జీవించి, రోమన్ కేథలిక్లో ఎంతోమంది నన్స్ ఎన్ని శ్రమలు అనుభవించినా కూడా, ఎన్ని రకాల బలత్కారాలు అనుభవించినా కూడా, ఆ సహోదరులు దేవుని సేవ కోసమై ఎంత ప్రాకులాడుతున్నారు. దేవుని ఘనపరచాలి, దేవుని మహిమపరచాలి, ఆయనకు ప్రార్థన చేయాలి. నిజముగా అలాంటి సహోదరుల్ని నిజముగా దేవుడు ఎంత మెచ్చుకుంటాడు, ఎంత ఆనందపడతాడు. వారి జీవితం ద్వారా ఎంత ఆనందము, సంతోషం ఉంటుంది. ఉదయకాలంలో ఆలోచన చేసినప్పుడు ఆమె గొప్ప ప్రార్థనా పరురాలని మనం ఆలోచన చేస్తున్నాం. మూడవది, ఆమె గొప్ప పరిచారకురాలు. ఆమె గొప్ప పరిచారకురాలు. ఎలాగున్నాము పరిచారకురాలంటే, ఆమె చేసుకున్నటువంటి వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి కాదు, ఒక ఉద్యోగస్తుడు కాదు, ఒక అధికారి కాదు. ఆమె చేసుకున్నటువంటి వ్యక్తి ఒక వడ్రంగివాడు. వడ్రంగివాడిని చేసుకొని ప్రియులారా దేవుని మరి ఆ యొక్క సంకల్పాన్ని మోస్తూ ఆ తల్లి ఐగుప్తునకు తీసుకుపోతే ఐగుప్తుకు వెళ్ళింది. రాహేలు తన పిల్లల విషయమై అంగలార్చెను, రోదన చేసింది. రాహేలు అంటే దేవుని బిడ్డల సమూహం, దేవుని సంఘం. రాహేలు చేసినటువంటి పని ఏంటంటే, తనకు అందముందని అహంకారంతో తన భర్తను నన్ను ఏలమని ఇంటిలో ఉన్నటువంటి మరి ఆ గృహాల దేవతలను తీసుకొచ్చి ఆమె బెత్లెహేములోనికి ప్రవేశించకుండానే చనిపోయింది. యోసేపు పెద్దవాడు పుట్టాడు, కానీ రెండోవాడు బెన్యామీను వాని గురించి రాయబడిన మాట ఏంటంటే, చీల్చునట్టి తోడేలు అన్నాడు. చీల్చునట్టి తోడేలు. ప్రియులారా, ఆ భాగములో యేసుక్రీస్తు ప్రభు పుట్టినటువంటి కాలాన్ని పరిష్కారంగా తెలుసుకున్నటువంటి హేరోదు 2 సంవత్సరాల కంటే చిన్నపిల్లలందరినీ చంపిన కారణం ఏంటంటే, ఎవడైతే ఆత్మీయంగా బ్రతకలేదో, ఎవరైతే ఆత్మీయంగా పెంచబడలేదో వారందరూ కూడా సాతాను చేతిలో ఇరుక్కుని పోయి, వారందరూ కూడా సాతాను చేతిలో చిక్కబడేటువంటి వారని దాని అర్థం. రోదనం ఎంతో భయంకరమైన దుఃఖం. కానీ ఇద్దరు బయటకు వచ్చారు. ఎవరో తెలుసా? పరిశుద్ధురాలైనటువంటి పవిత్రముగా ఆమె ఆ బిడ్డను కాపాడి ఐగుప్తునకు తీసుకుపోయి, ఐగుప్తులో నుంచి నా కుమారుని పిలిచి తిని, ఆ ప్రభువు బయటకు వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఐగుప్తు నుంచి వచ్చాడు, నజరేతు నుండి వచ్చాడు. కష్టాలంటే ఆమె ఎట్లా పెంచిందంటే అలా పెంచింది. అలాంటి పరిచారకురాలుగా ఆమె దేవుణ్ణి చూసినట్టుగా చూస్తున్నాం. యోహాను కూడా అరణ్యంలోని వచ్చెను. జకరియా కానీ ఎలిజబెత్తులు కానీ అదే సమయంలో జకరియా ఎలిజబెత్తులు యోహాన్ని కాపాడాలనే ఉద్దేశంతో అరణ్యంలోకి వెళ్ళిపోయారు. వారు అక్కడే మరణించారు. అరణ్యంలో నుంచి వచ్చాడు. తేనెను ఆయన అడవి తేనెను మిడతలను తినేటువంటి వాడుగా, రొమ్మున దట్టి కట్టుకున్న వాడుగా, ఒంటి రోమములతో ఆయన దట్టి తట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటి? అరణ్యంలో పెరిగినవాడు, పరిశుద్ధుడు. అతడు దేవునికి ముందుగా నడిచినటువంటి ఒక రాయబారిగా అతన్ని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. అతన్ని నీతిమంతుడుగా, అతన్ని మరి ఏలియా వంటి స్వభావం కలిగిన వాడుగా, ఇతని వంటి వాడు లేడు అన్నట్టుగా అతను ఎలా పెరిగాడంటే, ఎలిజబెత్తు అలాగ పెంచింది, అలాగ ట్రైనప్ చేసింది. మరియమ్మ యేసుక్రీస్తు ప్రభుని కూడా ఆయన అలాగున చూచింది. పిల్లరా, ఆమె గొప్ప పరిచారకురాలు. రెబ్కమ్మ
ఒంటెలు అన్నీ వస్తే ఆమె కన్యక, అయ్యా నీవు తాగుము, నీ ఒంటెలకు కూడా నేను చేది పోస్తాను. నీళ్ళు చేది ఎన్ని తాగుతాయో, ఒంటెలు ఎంత తాగుతాయో అంత ఓపికతో ఆ సహోదరి చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఎంతో గొప్ప పరిచారకురాలు ప్రియులరా. ఆమె పరిచర్యను మనం ఆలోచన చేసినప్పుడు ఆమె సామాన్యమైనటువంటి పరిచారకురాలు కాదు. మరియమ్మను గురించి మనం ఆలోచన చేస్తూ ఉండగా ప్రియులరా, యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా వివాహంలో ఆ పరిచర్య ఏంటో ఆమె చూస్తుంది. అయ్యా వారికి ద్రాక్షారసము అయిపోయింది. ప్రభువుకు చెప్పడానికి కారణం ఏంటి? అమ్మా, ప్రభువు చేస్తాడు. ఆమె హృదయంలో భద్రం చేసుకుంది, ప్రతి సంగతి భద్రం చేసుకుంది. ఎవరైతే ఏమైతే చెప్తున్నారో వాటన్నిటి హృదయంలో భద్రం చేసుకొని వాటిని అనతి కాలంలో జరిగిస్తాడు దేవుడని ఆ పరిచర్యను జరిగిస్తూ ఉన్నటువంటి సహోదరి మరియమ్మ గొప్ప పరిచారకురాలు. అంత మాత్రమే కాదు, 4వ సంగతి, పవిత్రమైన లేఖనాల్లో ఆమె ఎంతో తరబితి పొందింది. 7వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో కన్యక గర్భవతి అయి కుమారుడి కనును ఇమ్మానుయేలు అని పేరు పెడతారు ఆయనకి. ఇమ్మానుయేలు అంటే భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం. ఆమెతో మాట్లాడిన గబ్రియేలు ఒకే ఒక మాట అన్నాడు, మరియా భయపడకము, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు గర్భవతి అవుతావు, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుళ్ళు ఆమెకి. ప్రియులారా గమనించండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుళ్ళు ఒకేసారి ఆమెను దర్శించారని గమనించాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుళ్ళు ఉన్నారు. ఆ త్రియేక దేవుడు అబ్రహామును దర్శించినటువంటి దేవుడు మరియమ్మను దర్శించాడు. ఆమె లేఖనాల్లో ప్రావీణ్యత కలిగినటువంటి సహోదరి. ఆమె లేఖనాలు చదివింది కాబట్టే ఆమె ప్రభుని ఎంతగానో గణపరిచింది, ప్రభుని ఎంతగానో స్తుతించింది. దేవుని మాట ఏది కూడా నిరర్ధకము కానేరదమ్మా అంటే ఆ మాటకు లోబడింది. ఆమె లేఖనానుసారంగా జీవించినటువంటి వ్యక్తి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జకరియా ఎలిజబెత్తులు వారు ఏ లోపం లేకుండా లేఖనానుసారమైన జీవితం జీవిస్తున్నప్పుడు వారికి సమీప బంధువుగా ఈమె ఎలా ఉంటుందంటే నేను అనుకోవడం, లేఖనంలో ఆమె దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకున్నటువంటి సహోదరిని తెలుసుకుంటున్నాం. లేఖనాలు మనం ఎట్లా చదువుతున్నాం, ఎలాగనున్నాయి, లేఖనం కొద్దిగా తెలిస్తే చాలు మనకంతా తెలుసని మనం అనుకుంటున్నాం. కానీ ప్రియులారా, దేవుడు లేఖనంలో ఉన్నటువంటి మర్మాన్ని తెలియజేసేటప్పుడు, ఆయనకు లోబడి జీవించినప్పుడు, ఆయనకు సరెండర్ అయినప్పుడు, ఆయన పాదాల దగ్గరకు వచ్చినప్పుడు మరియమ్మలాగా మనం నేర్చుకోగలం. అంత మాత్రమే కాదు, ఆయన వెలుగును చూపిస్తాడు. ఆ జీవపు వెలుగు అనేకులకు ప్రకాశమానమైన వెలుగుగా, అరుణోదయ దర్శనముగా దేవుడు అనేకులకు ప్రకాశింపజేసేటట్టుగా, వెలిగించేటట్టుగా చేసేది మన హృదయంలో నుంచి. అందుకే హృదయము భద్రంగా ఉంచుకో, జీవధారలు నీలో నుంచి బయలుదేరుతాయని చెప్తున్నాడు. తిమోతికి పౌలు మాట్లాడుతూ, అయ్యా పరిశుద్ధమైన లేఖనాలు చిన్నప్పటి నుంచే నీకు ఎలా వచ్చాయి? నీ తల్లి నేర్పించింది, నీ అవ్వ నేర్పించిందని మాట్లాడుతున్నాడు. లేఖనాల గొప్పతనం ఏంటో తెలుసుకోండి. ఈ లేఖనములు, ఈ పరిశుద్ధమైన గ్రంథం ప్రియులరా, దేవుడు రాసిచ్చినటువంటి పవిత్రమైనటువంటి గ్రంథం. ఇందులో ఉన్నటువంటి మాటలు ఏవి కూడా మనిషిని కల్పితాలు కావు. పేతురు రాసిన 2వ పత్రికలో రాయబడ్డాయి. మనిషిని కల్పితాలు కాదు, ఇవి దేవుని మాటలే. అలాంటి మాటలు ఆ దాసురాలు హృదయంలో భద్రం చేసుకుంది. ఆ దాసురాలు లేఖనానుసారముగా జీవితం జీవించింది, పవిత్రమైన లేఖనానుసారముగా జీవించిన సహోదరి. ఇంకొక మాట, 5వ మాట ఏంటంటే ఆమె ప్రభువు దాసురాలు అనింది కదా. మరియా దేవుని మాట ఏది కూడా నిరర్ధకం కాదన్నప్పుడు ఆ సహోదరి చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నేను ప్రభువు దాసురాలను. దాసుడు పిల్లరా యజమానిని గణపరుస్తాడు. దాసుడు ఏం చేస్తాడు? యజమానిని గణపరుస్తాడు. ఆ తల్లి గణపరిచింది. చూడండి, 1వ అధ్యాయంలో మరియమ్మ మాట్లాడుతూ, లూకాసు వార్త 1వ అధ్యాయం
46వ వచనం చదువయ్యా. అప్పుడు మరియా ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది, తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ప్రాణము ప్రభువుని గణపరుస్తుంది, నా ప్రాణము ప్రభువుని గణపరుస్తుంది. అమ్మా, యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు రకరకాలైనటువంటి ఆరాధనలు జరిగాయి. ఒకటి, గొర్రెల కాపరులు తమ చేలల్లో కాచుకుంటూ ఉండగా దేవదూత ప్రత్యక్షమై, గబ్రియేలు, ఇదిగో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని మాట్లాడితే, ఆయనతో పాటు సర్వ సైన్య సమూహం, దేవుని దూతలందరూ కూడా వచ్చి వారు కనపడుతూ వారు అన్నారు, ఒక మాట అన్నారు చూడండి, 2వ అధ్యాయం 14వ వచనంలో 13వ వచనంలో, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా, కానీ దేవునికి స్తోత్రము చేయుచున్నారు. స్తోత్రము చేయడం అంటే ఆరాధన చేయడం. ఎలాంటి ఆరాధన అంటే, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకే మహిమ, ఆయనకే ఘనత, ఆయనకే ఆరాధన. ప్రియులారా, ఆయనకి చెల్లించే ఆరాధన ఎలా ఉండాలంటే, కింద భాగంలో ఆయనకిష్టులైన మనుష్యులు ఆయనకు ఆరాధన చేయాలి. దాసుడు ఆయనకిష్టుడుగా ఉండాలి, ఆయన ఇష్టురాలుగా ఉండాలి, ఆయన ఇష్టము చేసేవాడు కావాలి. భూమి మీదున్న భక్తులే శ్రేష్ఠులు, 16వ కీర్తనలో, వారు కేవలం నాకు ఇష్టులు అన్నాడు. భూమి మీదున్న భక్తులు, దావీదును అందుకే అన్నాడు, దావీదు నా హృదయానుసారుడు, ఆయన నాకు ఇష్టమైన వాడు అన్నాడు. నా ఇష్టమును నెరవేర్చువాడు. కోరేషును గురించి మాట్లాడుతూ ఆయన అన్నాడు, యెషయా గ్రంథంలో మాట్లాడుతూ అన్నాడు, నా చిత్తమును నెరవేర్చువాడా అన్నాడు. యేసుక్రీస్తు ప్రభుని గురించి అయితే, ప్రియులారా, ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను. యేసు ప్రభు దాసుడుగా మారిపోవడానికి కారణం ఏంటంటే, ఆ దాసురాలు నేర్పించినటువంటి మార్గమే. ఎంత దాసురాలుగా బతికిందండి. ఆ దాసురాలకి దేవుడిచ్చినటువంటి ధన్యకరమైన జీవితం అంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు, యోహాను ఇదిగో నీ తల్లి అని అప్పగించాడు. దేవుడు అప్పగించాడు. ఎవరికి అప్పగించాడు? యోహానుకు అప్పగించాడు. ప్రియులారా, యోహాను అంటే సామాన్యమైన వాడు కాదు. దేవుని ప్రత్యక్షతను చూచి, ప్రియులారా, ఆ తల్లి యేసుక్రీస్తు ప్రభు పెద్దవాడైనప్పుడు యోసేపు చనిపోతే తన పిల్లలను పెట్టుకొని తన బాధ్యత ఏంటో చూసుకుంటూ యేసుక్రీస్తు ప్రభుని గణపరుస్తూ, యేసు ప్రభు చనిపోయినప్పుడు కూడా ఆ శిలువను చూసుకుంటూ ఆమె ఎంతగా రోధించిందో తెలుసు. శరీరంలో ఉంది కాబట్టి బాధను అనుభవించింది, కానీ ఆ దీనదాసురాలు యొక్క ప్రత్యక్షతలను చూసినప్పుడు ఆమె ఎంతో మరి సంతోషించాలి. ఆ ప్రభు మరణించినప్పుడు ఆమె ఎంతో మరి దుఃఖంతో, వేదనతో అలాగున ఆ ప్రభుకు నివాళి అర్పించింది. అమ్మా, ఆమె ధన్యకరమైన జీవితం ఏంటంటే, ఆయన కనింది, అదే సమయంలో ఆయన చనిపోవడం చూసింది. ఈ రెండు కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే. ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నెరవేర్చుటకు నీవిచ్చిన నీ పనిని నేను భూమి మీద నెరవేర్చి నిన్ను మహిమపరిచాడు. మహిమపరచుటకు దేవుని మహిమపరచుటకు యేసుక్రీస్తు ప్రభు ఆ కార్యమును మహిమపరచుటకు కారణం ఏంటంటే మరియమ్మే. ఉదయకాలంలో ఇలాంటి తల్లులు ఉన్నారా? మరియమ్మ లాంటి వ్యక్తులు ఉన్నారా? దేవునికి ఇష్టమైన వారు, దేవునికి పవిత్రంగా బ్రతికేటువంటి వారు, దేవుని కోసమై పరిచర్య చేసేటువంటి వారు, దేవుని కోసమై లేఖనాలు తెలిసినట్టు పవిత్రమైన లేఖనాల వెలుగులో బతికేటువంటి వారు, దేవుని కొరకై అదిగో తమ జీవితాన్ని సమర్పించుకొని దాసురాలుగా బ్రతికేటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఉదయకాలంలో అట్టి జీవితము ధన్యకరమైన జీవితం, అట్టి జీవితము ఆశీర్వదించబడిన జీవితం. లోకంలో మనం ఏమనుకుంటామంటే, ఏవేవో ఉద్యోగాలు కావాలి, ఏవేవో బంగళాలు కావాలి, మనకు అన్ని వసతులు ఉండాలి, అన్ని ఫెసిలిటీస్ ఉండాలి అని అనుకుంటాం. కానీ అన్నిటికంటే మించినటువంటి సేవ దేవుని దాసులుగా బ్రతకడమే, దేవుని దాసురాలుగా బ్రతకడమే.
మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకండి, అవన్నీ మీకు. దేవుడు నీకు ఏదేది కావాలో అది ఇచ్చేవాడుగా ఉన్నాడు. పిల్లరా గమనించండి, ఆయన బలిష్టమైన చేతి కింద దీనులై బ్రతికినప్పుడు తగిన సమయమందు మనల్ని హెచ్చించేటువంటి దేవుడుగా ఉన్నాడు. తగిన సమయమందు హెచ్చించాడు. తగిన కాలంలో ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు, మనల్ని వాడతాడు, మనల్ని అర్హమైన పాత్రగా ఎంచుకుంటాడు. అదే కాలంలో ఇలాంటి మనసు కలిగి జీవించినప్పుడు ప్రభుని ఎంతగా గనపరచవచ్చు, ప్రభు సేవలో మనం ఎలా బతకచ్చు. మనము పరిశుద్ధులుగా ఉంటేనే ఈ లోకంలో ప్రియులారా గమనించండి, ఒక స్త్రీ ఏం చేసిందో తెలుసా? ఒక స్త్రీ చేసినటువంటి పని మత్తయి సువార్తలో ఈ మాట చూసి నేను ముగిస్తాను. 13వ అధ్యాయానికి రండి. 13వ అధ్యాయం 33వ వచనం చూడండి. ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉంది. దాచిపెట్టిన అటు పాపముల గురించి కూడా చెప్తుంది, అది అబద్ధ బోధల గురించి చెప్తుంది. కానీ ఈ పిండి 3 కుంచములు, మానవుని యొక్క జీవితం 3 కాలాలే. 3 నాళ్ళ ముచ్చట అంటుల్లా, 3 నాళ్ళ ముచ్చట అంటుల్లా, బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం. ఎన్ని వేషాలు వేస్తున్నామో ఇన్ని వేషాల్లో కూడా ప్రియులరా, ఇన్ని వేషాల్లో కూడా దేవుడు అంటున్నాడు, అయ్యా నిన్ను ఆ పిండి పులిసి పొంగు వరకు, లేదా దేవుని కొరకై పొంగే వరకు, దేవుని కొరకై ఉపయోగపడే వరకు దేవుడు నీలో కార్యం చేస్తూ ఉంటాడు. దేవుని సేవ అనేటువంటి ఆ పిండి, దేవుని పరిశుద్ధత అనేటువంటి ఆ పిండిని నీలో పెట్టుకొని దేవుని కోసమే జీవిస్తే పరలోక రాజ్యము ప్రియులరా, ఈ లోకము మన మధ్యనే ఉంటుంది. మనమే దేవుని రాజ్యాన్ని విస్తరింపజేసేవారు, మనమే దేవుని కొరకై సాక్షులుగా బ్రతికేటువంటి వారం, మనమే దేవుని బిడ్డలుగా పరిశుద్ధులుగా బ్రతికేటువంటి వారు. మనల్ని చూచి నేర్చుకోవాలి, కానీ వారిని చూచి నేర్చుకుంటున్నాం. లోకంలో అన్యులు ఎలా బతుకుతున్నారు, లోకంలో ఉన్నవారు ఎలా బతుకుతున్నారు, వారి దేవుళ్ళు వారి రకాలైనటువంటివి, అవన్నీ కూడా అవి కళ్ళుండి చూడవు, ముక్కుని వాసన చూడవు, చెవులుండి వినవు. కానీ వాటి ద్వారా వారు ఎంతో తృప్తి పొందుతున్నట్టుగా ఉన్నారు. కానీ జీవము గల దేవుణ్ణి కలిగినటువంటి వ్యక్తిగా ప్రియులరా, నీవు నేను ఎంత సంతృప్తి కలిగిన జీవితంగా జీవిస్తున్నాం? ఉదయకాలంలో ఆలోచన చేయాలి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకం. ఉందా? తృప్తి ఉందా? జీవితంలో తృప్తి ఉందా? యేసు ప్రభును కలిగిన జీవితం, నాకు ఇది చాలు అని ఆ దాసురాలు చేదు అనుభవం, తన జీవితం అంతా కూడా చేదు, తన జీవితం అంతా కూడా అలాంటి శ్రమల పాలైనటువంటి జీవితాన్ని జీవించి దేవుణ్ణి మహిమపరిచింది. ఆ దాసురాలను నిజంగా ధన్యురాలు అని మనం పిలుస్తున్నాం. మనమే కాదు, దేవుడే అంటున్నాడు దయాప్రాప్తురాలు అంటున్నాడు. దయాప్రాప్తుడవు నీవు, దయాప్రాప్తుడవు. దావీదు అన్నాడు కదా, 16వ కీర్తనలో అనుకుంటాను, ఆయన అన్న మాట ఏంటంటే, మనోహరమైన స్థలములో నాకు పాలు ప్రాపకమిచ్చావన్నాడు. ప్రాప్తించను అని మాట్లాడుతున్నాడు. మనోహరమైన స్థలములో నాకు ప్రియులరా, దేవుని సన్నిధి మనోహరమైన స్థలం, దేవుని అదిగో ఆవరణములు ఎంతో రమ్యమైనవి, దేవుని మహిమ ఎంతో గొప్పది. అందులో ఉన్నటువంటి ఆ ధన్యకరమైన జీవితము నీవు నేను అనుభవించి పరిశుద్ధులుగా బ్రతికి దేవుని కొరకై అలాంటి సాక్ష్యము కలిగి జీవించాలని నేను ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. తర్వాత సేవకులు నడిపిస్తారు. కృప కలిగిన తండ్రి, వందనాలు, స్తోత్రాలయ్యా. దయాప్రాప్తురాలని అయ్యా గొప్ప జీవితాన్ని మాకు చూపించారు తండ్రి. అయ్యా, ఆ దాసురాలు మీకోసమై జీవించిన జీవితం ఆశీర్వాదకరమైన జీవితం, ధన్యకరమైన జీవితం. అలాంటి జీవితాన్ని నీవు మాకు దయచేయండి అయ్యా. పురుషులుగా స్త్రీలుగా మేము బ్రతుకుతూ ఉండగా తండ్రి, మాలో పవిత్రమైన జీవితం, మాలో ప్రార్థనా జీవితం, మాలో పరిచర్యా జీవితం, మాలో పరిశుద్ధమైన లేఖనాల వెలుగు కలిగిన జీవితం, మాలో మా తండ్రి ప్రభు దాసురాలు అనే జీవితాన్ని మాకు దయచేయండి. మీకు అప్పగించుకుంటూ
ఈ తృప్తిని మాకు దయచేయమని యేసు ప్రభు నామములోనే ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రియులారా, ఈ ఉదయకాలం దాదాపు క్రిస్మస్ సందేశాన్ని మనం విన్నట్టే దయాప్రాప్తుడిగా మనం ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మనం దౌర్భాగ్య ప్రాప్తురాలు, దరిద్ర ప్రాప్తురాలు అవుతాం. సో ఇక్కడి నుంచి దయప్రాప్తులుగా మనం వెళ్తామా, దరిద్ర ప్రాప్తులుగా వెళ్తామా, తీర్మానం మనదే. దయాప్రాప్తురాలు అవ్వడానికి ఆమెలో 5 లక్షణాలు మనం చూసాం. ఇంటికి వెళ్ళి 5 ఏళ్ళు లోపలికి వెళ్ళబోయే ముందు ఆ 5 మాటలు మనసులో ఉంచుకోండి. రైట్. మరి మిగతా విషయాలు